పిల్లలకు మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులే. అందుకే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే గుర్తుల బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. తమ పిల్లలను దేశం గర్వించేలా తయారు చేయటం అంటే సమాజం పట్ల, మన జీవితం పట్ల చక్కని అవగాహన కలిగించి ఉత్తమ పౌరులుగా తమ వంశానికి, తమ జాతికి, మన దేశానికి గర్వకారణంగా పెంచడం తల్లిదండ్రుల బాధ్యతేనని నేను తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడైనా అమ్మ నాన్న విడిగా ఎవ్వరు తలుచుకోలేరు. ఎందుకంటే మనలో అమ్మ నాన్న ఉంటారు, మన జ్ఞాపకాలలో ఉంటారు, మన ఉనికిలో ఉంటారు, మన అనుక్షణంలో ఉంటారు. అయినప్పటికీ మనం అమ్మ నాన్నను ప్రత్యేకంగా తలుచుకొని వారి గురించి చెప్పమంటే ఎవరైనా సరే మేమచ్చి మాట్లాడతారు. అమ్మ తనని ఎలా తీర్చిదిద్దిందో, నాన్న ఎలా చెయ్యి పట్టి నడిపించారో చెబుతారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అమ్మ మాట ఎంతో అపురూపం. ఆమె ఎవ్వరు కొరకు నానే దేవుడిచ్చిన వరం. ఆయన ప్రతి ఒక్కరిని చూడలేమని ఇంటికి ఒక అమ్మని ప్రసాదించాడు. మనకే చిన్న నొప్పి కలిగినా, దెబ్బ తగిలినా గొంతులో నుంచి అక్క పిలుస్తాం. అప్పుడు అమ్మ హృదయం మనం ఎంత దూరంలో ఉండి అర్చినా ఆమె హృదయ తల్లులను తట్టి తీరుతుంది. అదే ఆమె గొప్పతనం. 9 నెలలు తన శరీరపు గూటిలో పెంచి తుఫాన్ లాంటి నొప్పులను ఆనందంగా భరించి మనకు జన్మనిస్తుంది. పుట్టిన బిడ్డ మగ అయినా, ఆడ అయినా, అందగాడైనా, వికారి అయినా అపురూపంగా అందుకొని మమకార పాలు త్రాగించి అనుబంధపు మిగడలు పెంచి ఆ పేత వెన్నులు తాను కరుగుతూ పిల్లలను మురిపించి మురిసిపోతుంది అమ్మ. పుట్టిన బిడ్డకు పురుడు చేసి పేరు పెడుతుంది అమ్మ. అంటే ఆ పేరంతా ప్రయోజకుడు కావాలని కోరుకుంటుంది అమ్మ. అమ్మంటే అక్షరాల కన్నని మరో చందమామ. మనం అమ్మ ఒడిలో అల్లారు ముద్దుగా పెరిగి బడి ఈడు వచ్చినాక బడిలో చేరిన తర్వాత మన చదువులను చూసి సంబరపడిపోయి మురిసిపోతుంది అమ్మ. 1000 రూపాయలు పోసి కొని తెచ్చిన కానుకల కంటే మనం అమ్మ అని పిలిపే వారికి ఆనందాన్ని ఇస్తుంది. అమ్మంటే చిమ్మ చీకట్లో దీపం. బిడ్డ ఆలన పాలన భిన్నతికి తల్లిదండ్రుల పాత్ర వేల కట్టలేంది. కానీ బాల బాలికలు శక్తివంతమైన ఉత్తమ బీజాలు. వారిని మహోన్నతమైన వృక్షరాజాలుగా మలిచే ఉపాధ్యాయులు దైవస్వరూపులే. పిల్లలకు అత్యంత ధైర్యం, ఉత్సాహం, న్యాయం, సమ్మతి, అంగీకార భావం ఎప్పు అందిస్తూ చక్కని మార్గం చూపే అధ్యాపకులు సాక్షాత్ దైవమే. గురువు స్థానం అతి పవిత్రమైనది. గురువు అంటే జ్ఞాన స్వరూపం. విద్యార్థులంతా గురువును దైవంగా పూజించాలి. అలా చేసిన ప్రతి విద్యార్థి తనకు తాను స్వయం సమృద్ధిని సంపాదిస్తారు. మన జీవితం సమస్యల వలయం. ఏ దేవుడైతే సమస్యలను సృష్టించాడో అదే దేవుడు పరిష్కార మార్గం కూడా చూపిస్తాడు. మనం చేయవలసిందల్లా ఒక్కటే, మన ప్రయత్నం మాత్రమే. మనం డబ్బులు ఖర్చు పెట్టి విలువైన బహుమతులు అన్నైనా కొనవచ్చును, కానీ అందువల్ల ఎలాంటి ప్రయోజనం మాత్రం ఉండదు. అదే బహుమతి 10 మందిలో పోటీ సాధించుకోటే కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కానీ నిజ జీవితంలో మహోన్నతంగా మనం ఎంతో కష్టపడితే తప్ప మనం ఎదగలేం. కానీ మోకాళ్ళతో నీళ్లలో మునిగే వారికి గవ్వలు, నత్త గుళ్ళలు మాత్రమే దొరుకుతాయి. కానీ సముద్రపు లోతులు చూసిన వారే రత్నాల రాట్లను సొంతం చేసుకోగలుగుతారు. అంటే కష్టపడి చదవకపోతే మన భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. అందుకే ఇది లేని వారు మాత్రం యువతలే ఉంటారని నేను తెలియజేస్తున్నాను. మనిషిని పనులు చేసిన వాటి అంతిమ లక్ష్యం ఏమిటంటే ఆనందంగా జీవించాలని. నిరంతరం సంతోషంగా ఉండడం ఎంత ముఖ్యమో ఇతరుల సంతోషాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఇతరుల సహకారం మనకు లేకుండా ఆనందంగా ఉండడం అసాధ్యం అని నేను తెలియజేస్తున్నాను. విజయమైన పరాజయమైన కేవలం మన మనసు నుండే పుడతాయి. మనిషి మనసు నరకాన్ని స్వర్గంగా, స్వర్గాన్ని నరకంగా మార్చేది మన మనసే. పరాజయ కోరల్లోకి నెచ్చిన
విజయ శిఖరాల పైన బెట్టిన మన మనసే మూలం, మనిషికి మనసే పెట్టని కోట. మనదంటే కంటి కనిపించేది కాదు, 6 అడుగుల శరీరాన్ని అదుపు చేసే అత్యంత మెదడు మనిషి జీవితాన్ని శాస్తుంది. వ్యక్తుల ఆలోచనలే భార్విజాల క్షోధకాలు. తన జీవితం ఎలా ఉండాలో తన ఆలోచనలు నిర్దేశించుకుంటారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నతమైనటువంటి జీవితాన్ని అందిస్తాయి. మనలోని లోపాలను గ్రహిస్తే ధూళికి కారణం అర్థమవుతుంది. మేధస్సుకు చదువు అవసరం, శరీరానికి వ్యాయామం కావాలి. కానీ ఈ రోజులలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల వల్ల మరియు ఉపాధ్యాయుల కొరతల వల్ల లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. సర్కార్ బల్లో చదివే విద్యార్థులకు జీవితం ప్రశ్నాత్మకం కాకూడదని, మబ్బుల చాటున జాబిల్లిలా మా బ్రతుకులు కాకూడదని వందే మాతృ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి